హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాధా స్పెషల్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే డాల్ కేక్ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ డాల్ కేక్ వచ్చి నేను 1/2 kgతోనే రెడీ చేసుకున్నాను. అది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను పైనాపిల్ స్పాంజ్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో అయితే తీసుకోవచ్చు. దీన్నైతే కట్ చేసే విధానం కూడా చూడండి. దీన్నైతే ముందుగా 4 పార్ట్స్ కింద అయితే కట్ చేసేయండి. పైన ఉంది కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. అలాగా 1 లేయర్ అనమాట. ఇది అన్నికన్నా పైన వస్తుందన్నమాట ఈ లేయర్ అనేది. ఇదైతే తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను 3 పార్ట్స్ కింద అనమాట, అది ముందు కట్ చేశాను కదా, అది వదిలేసి నేను 3 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా తీసి అయితే పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే 2 పార్ట్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు, కొద్దిగా లావుగా వస్తుంది అంతే. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఒక బేస్ పెట్టుకోండి. బేస్ పెట్టుకున్న తర్వాత దానిపైన కొద్దిగా విప్ క్రీమ్ వేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి అన్నికన్నా అంటే 4 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కదా, అన్నికన్నా కింద ఉండేది ముందు కింద పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తుంటాము, కేక్ చేసినప్పుడు మనకి కింద పార్ట్ పైన వస్తుంది కదా, అంటే డాల్ కేక్లో మాత్రం కింద పార్ట్ కిందే పెట్టాలండి. అదైతే గుర్తుంచుకోండి. ఇలా పెట్టుకున్నాక దీనిపైన విప్ క్రీమ్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే సెకండ్ లేయర్ ఉంటుంది కదా, అది కూడా ఈ విధంగా పెట్టుకొని దీనిపైన కూడా విప్ క్రీమ్ వేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకొని మనకి 3వ లేయర్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోండి. అది కూడా పెట్టుకొని దీనిపైన కూడా విప్ క్రీమ్ వేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాక మనకి ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పైది చిన్న పార్ట్ అనేది, అదైతే ఇప్పుడు దీనిపైన పెట్టుకొని అయితే ఈవెన్గా క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదైతే మనం దీనిపైనే మనం మనం చిన్న డాల్ తీసుకున్నాం కదా, అదైతే పెట్టబోతున్నాం అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం డాల్కి ఏ కలర్ ఫ్రాక్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ కలర్ అయితే ముందైతే మనకి బేస్ కేక్ పైన అయితే వేసుకోవాలన్నమాట. ఆ కలర్ అనేది నేనైతే ఇక్కడ పర్పుల్ కలర్ వేయాలని అదైతే 1 డ్రాప్ వరకు వేసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఎందుకు చేసుకుంటారు అంటే మనకి ఫ్రాక్ డిజైన్ వేసినప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చినా సరే మనకి కనబడకుండా కవర్ అవుతుందన్నమాట ఇలా వేసుకుంటే. ఇలా చేసుకున్న తర్వాత సీజర్ ఉంటుంది కదా, సీజర్తో సైడ్ మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే ఒక నూజల్ చూపిస్తున్నా. ఆ నూజల్తో అయితే నేను ఇక్కడ డాల్ కోసం అయితే ఫ్రాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదే నూజల్ కాదండి, మనం రోజ్ ఫ్లవర్ తయారు చేసుకుంటాం కదా, అదే నూజల్ అనమాట. దాంతోనే మనం ఇలా డిజైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఫ్రాక్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట మొత్తం కూడా. యాక్చువల్గా మనకి ఏమంటారంటే డాల్ కేక్ అంటే మనకి కేజీన్నర అయితేనే అవుతుంది అంటారు కదా, అది ఏం కాదండి. మనకి 1/2 kgలో కూడా డాల్ కేక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. మీకైతే చేసి చూపిస్తున్నా కదా, మీ ముందే అంతా కట్ చేశాను అంతా చేశాను కదా, 1/2 kgలోనే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మనకి కింద లైన్ మొత్తం రౌండ్ మొత్తం అయినాక పైన ఇక్కడైతే మళ్ళీ వేరేగా అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా డిజైన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. పై వరకు మీకు ఎంత వరకు ఫ్రాక్ కావాలంటే అంతవరకు అయితే ఈ డిజైన్ అయితే ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా మొత్తం కూడా డిజైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీకు కావాలంటే డాల్కి పైన ఉంటుంది కదా, అది కూడా మీరు ఫ్రాక్ లాగా అంటే ఇదే కలర్లో వేసుకోవచ్చు. కానీ నేను ఈ కలర్ అయితే వేయడం లేదు, వైట్ కలర్లో అయితే వేసుకుందామని వైట్ కలర్ చేసుకుంటే విప్ క్రీమ్లో ఏ కలర్ వేయలేదనమాట. దాంతోనే మీకు స్క్రీన్ పైన ఇంకో నూజల్ చూపిస్తున్నా చూడండి. ఆ నూజల్తో అయితే నేను ఇక్కడ ఇంకా సగం ఉంది కదా గ్యాప్ మొత్తం, అక్కడైతే నేను డిజైన్ అనేది ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం వేసుకున్నాక మనకి డాల్కి ఫ్రాక్ లాగా అనమాట, అదే నూజల్తో నేను డాల్కి ఫ్రాక్ లాగా చేసుకుంటున్నా చూడండి. ఇలా పెట్టుకున్నాక మనకి షోల్డర్స్ ఉంటాయి కదా, దానిపైన కూడా ఒక స్టార్ లాగా పెట్టుకున్నారనుకోండి, అవి షోల్డర్స్ అంతా కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా బ్యాక్ కూడా ఇచ్చుకోండి. ఫ్రంట్ ఇచ్చుకున్నారు కదా, బ్యాక్ కూడా ఇచ్చుకుంటేనే మనకి కవర్ అవుతుంది అనమాట, ఈవెన్గా కనబడుతుంది. లేదంటే బ్యాక్ మొత్తం ఖాళీగా ఉండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఫ్రాక్ అయితే డిజైన్ అయితే రెడీ చేసుకోవాలి.
ఇలా రెడీ చేసుకున్నాక మనకి షుగర్ స్ప్రింకల్స్ ఉంటాయి కదా, నేను స్కై బ్లూ కలర్లో వేసుకున్నాను, అంటే పెట్టుకుంటున్నా ముందుకి. అంటే డాల్ ముందు ఉంటుంది కదా మనకి ఫ్రాక్ పైన డిజైను, అదైతే ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట. చూడండి, చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో డాల్ అనేది. చూసారు కదా, ఇలా అయితే డాల్ కేక్ హాఫ్ కేజీలోనే మనం ఎంతో ఈజీగా అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ వీడియో అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే డాల్కి నేను ఫ్రాక్ డిజైన్ వేసాను కదా, అది ఎలా వచ్చింది ఏంటి అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.